బీఆర్ఎస్ ఒక సెంటిమెంట్ రేజ్ చేస్తుంది ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ను యూటీ చేయడానికి బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని మరొక సెంటిమెంట్ భారీగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్. నిజంగా యూటీ అయ్యే అవకాశం ఉంది హైదరాబాద్? కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి దాని మీద? బుర్ర లేదు కేటీఆర్ వాళ్ళకి రేపుతున్నాయి కదా, మెదడు తక్కువ మాటలు. యూటీ ఎందుకు చేస్తారు, ఎక్కడ ఒప్పుకుంటారు? అసలు యూటీ విధానాలే రద్దయిపోయి అన్ని రాష్ట్రాలుగా మారుస్తుంటే యూనియన్ టెరిటరీలు అనేది టెంపరీ ఫెసిలిటీ మాత్రమే. వాటిని యూటీలు చేసిన వాటి అన్నిటిని కూడా రాష్ట్రాల కింద మారుస్తున్నారు. ఇవాళ చర్చనే లేదు. అంటే వాళ్ళకి అధికారం కోల్పోయిన నిజము ఆమోదించడానికి కష్టమైపోయి అన్ని పిచ్చి పిచ్చి గాలి మాటలు గాలి వార్తలు మోసుకొని తిరుగుతున్నారు. అట్లాంటి పరిస్థితే ఉత్పన్నం కాదు. మరి నిన్నెప్పుడో మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి తెలంగాణ తీసుకొని పోయి ఆంధ్రప్రదేశ్లో కలుపుతాడని. ఎవడన్నా మెదడు ఉండేటోడు మాట్లాడే మాటలేనానే? ఎందుకు స్థాయి దిగజార్చుకుంటారు వాళ్ళు? అంటే ఈ రకంగా మాట్లాడడం వల్ల ఇన్నేళ్ల వాళ్ళ రాజకీయ అనుభవం కూడా అనా పైసకు పనికిరాకుండా పోయి సమాజంలో వాళ్ళను అంటే ఇంకా అసహించుకునే పరిస్థితి వస్తుంది. అందుకే నా సూచన, 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉంటే ఏం సావరు, మనుషులు ఏం చచ్చిపోరు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా అదొక బాధ్యతనే, ప్రజలు ఇచ్చిన గుర్తింపే. 10 ఏళ్ళు కాంగ్రెసే తెలంగాణలో అధికారం వెళ్తుందన్నారు. 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారా? అది నేనెట్లా చెప్తా, పార్టీ చెప్తుంది. కాంగ్రెస్ అధికారంలో ఎన్ని రోజులు ఉంటుంది మాత్రమే నేను చెప్పగలను. ఏ అవకాశం ఎవరికి ఎప్పుడు ఏ సందర్భం ఇవ్వాలో పార్టీ తీసుకుంటుంది నిర్ణయం. సిడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంటుంది, స్టేట్ పార్టీ ఎమ్మెల్యేస్ నిర్ణయం తీసుకుంటారు. పార్టీ ఎప్పుడు ఆదేశిస్తే అప్పటి వరకు కొనసాగడానికి నేను సిద్ధంగా ఉంటా. ఎలిజిబిలిటీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్కడికే ఇచ్చేశారు. ఇయ్యలేదా? ఆడ చర్చ ఏంది? చంద్రశేఖర్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని వాళ్ళ బ్రదర్స్ని ముఖ్యమంత్రి గారిని కాకాబట్టి కాళ్ళు పట్టుకొని మంత్రి పదవి తెచ్చుకున్నాడని ఆయన ఒక ఆరోపణ చేసిండు. నేను ఆ జిల్లా పర్యటన అయినప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారు నీలాక ఆయన సారాలో సోడా పోసే టైపు కాదు, తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిండు, మంత్రి పదవి రాజీనామా చేసి మళ్ళీ మంత్రి పదవి కూడా తీసుకోలేదు. వీళ్ళ అర్హతనే లెక్కించాల్సి వస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యే అర్హత కూడా ఉంది. కాబట్టి ఆయన పదవితోని మంత్రి పదవి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నీకు పోలిక పొంతన లేదు, నువ్వు పోల్చుకోక ఆయనతోనని చెప్పిన. సో వెంకటరెడ్డి గారికి ఉన్న అర్హతలను జగదీశ్వర్ రెడ్డి అనే అతను మాట్లాడడానికి అర్హత కూడా లేదు.